బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ తండ్రి ఉన్నాడు కదా, శ్రీశైలం యాదవ్ అభివృద్ధి చేసుకోవాలి. ఇంకోటి యూత్ కూడా ఊక జెండాలు పట్టి తిరుగుతుండ్రు, వీళ్ళు పోటీ చేయట్లేదు ఎందుకు? జెండాలు పట్టుకునేది ఎందుక? ఎలక్షన్ ఓటర్ మందు బిర్యానీ ప్యాకెట్ కు జెండాలు పట్టుకొని ఊపుతారు, లేదా 500 కాగితం ఇస్తే వస్తుండ్రు. ఇప్పుడు యువత కూడా రాజకీయాల్లోకి రావాలి అని అంటున్నా, మీరేమన్నా? అర్థం కాదు. ఇప్పుడు యువత కూడా రాజకీయాల్లోకి రావాలా వద్దా? ఎవరు ఇప్పుడు మీరు ఉన్నారు యువత, అంటే యువత అంటే యువకులు అంటే ఇప్పుడు నీవు యువకురాలు. అవును, 18 ఏళ్ళు దాటితే ఓట్లు ఉంటున్నాయి కదా. అట్లా కాదు, మీరు రాజకీయాల్లో ఇప్పుడు ముసలోళ్ళు వస్తారు కదా, మీలాంటి వయసు వాళ్ళు యువత. చిన్న వయసు వాళ్ళకు వస్తేనా వాళ్ళకి ఏం చేయాలో తెలియదు కదా. ఎందుకు రాదండి? ఎందుకు ఎట్లొస్తుంది? 40 ఏళ్ళు ఇప్పుడు ఎట్లొస్తుంది? వాళ్ళకు మైండ్ మెచ్యూరిటీ ఉండదు. ఒకటి చేయబోయి ఒకటి చేస్తాడు, ప్రజలు నాశనం అవుతారు. అరే మీరు ఉన్నారు, మీకు ఇప్పుడు మీరు పోటీ చేయొచ్చు కదా. మెచ్యూరిటీ లేదు, కలవలేదు కానీ దూరంగా నుంచి చూస్తుంది. దూరంగా నుంచి ఒకవేళ కలిస్తే అలాంటి నాయకులతోటి మీరేం మాట్లాడతారు? మాటలు రావు, సంతోషంలో మాటలు రావు. ఎవరు గెలుస్తారమ్మా జూబ్లీహిల్స్ నుంచి? నవీన నిన్న బీఆర్ఎస్ ఏ పార్టీ ఛాయిస్ లో ఉంది అని అంటారు కదా. ఏంటి? బీఆర్ఎస్ కూడా గెలిచే ఛాయిస్ ఉంది అని అంటున్నారు కదా. నాకు తెలియదు. ఇప్పుడు ఏ పార్టీ నవీన్ అన్న? కాంగ్రెస్. అదిగో పెద్ద బోర్డు ఉంది చూసి. అంటే ఇప్పుడు మీరు చెప్పాలి కదా, వాళ్ళంతే చూడరు. కాంగ్రెస్ పార్టీయా? ఓకే అండి, మీరు నాయకులని ఎటువంటి వాళ్ళని ఎన్నుకోవాలి అనేది అందరికి ప్రతి ఒక్కరికి చెప్పి మంచి నాయకుడిని ఎంచుకోవాలి. ఇంకొకటి ఓట్లు వేయక ముందు ఒకలాగుంటుండ్రు నాయకులు, ఓట్లు వేసినాక గెలిచినాక ఇంకొకలాగుంటుండ్రు. కానీ అలాంటి నాయకులను గెలిపించుకోకుండా మంచి నాయకుడిని